వచనం, 24వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. అందరూ ఒక్కసారి చేతులు పైకే చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్క్రీన్ లో వాక్యం రావట్లేదు. ఆ తమ్ముడు దొరకలేదని ఆ తమ్ముడు రానే వచ్చును. ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. ఆశలు అనేవి అందరికీ ఉంటాయి. ఇటు చూడండి, ఆశలు అందరికీ ఉంటాయి. యేసుక్రీస్తును నమ్ముకొనక మునుపు ఉండే ఆశలు ఒక భాగం, యేసుక్రీస్తును నమ్ముకొనిన తర్వాత ఉండే ఆశలు మరొక భాగం. పేతురు తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనం చదువుతా. మీకుండినటువంటి ఆశలు, కూర్చో పక్కన కూర్చునే పూర్వము మరలా మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్నటువంటి ఆశలన్నిటినీ అనుసరించి, ఇటు చూడండి, అజ్ఞాన దశలో, జ్ఞాన దశలో కాదు, అజ్ఞాన దశలో అంటే అర్థమేంటి? జ్ఞానము లేనప్పుడు, క్రీస్తును నమ్ముకొనప్పుడు మీకున్నటువంటి ఆశలను అనుసరించి నడుచుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముకున్నాం. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మీకున్నటువంటి ఆశలు, కోరికలు ఇవన్నీ వేరుగా ఉండాలి. అందుకని కొందరి ఆశలేమో నెరవేర్చబడుతున్నాయి, కొందరు ఆశలేమో భంగపరచబడుతూ ఉన్నాయి. చూడండి, సామెతల గ్రంథంలో ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఒకవేళ దొరకకపోతే రాసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన వసన్న మినిస్ట్రీస్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్లో సందేశం ఉంటుంది. మరలా సెల్ ఫోన్లో పెట్టుకొని ఒకసారి వినుకుంటూ రాసుకోవచ్చు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనుల యొక్క ఆశను, చూడండి ఇక్కడ భక్తిహీనుల ఆశలు ఉన్నాయి. ఆత్మీయుల ఆశలు వేరు, భక్తిహీనుల ఆశలు వేరు. మరలా చెప్పన, భక్తిహీనుల ఆశలు వేరుగా ఉంటాయి. ప్రక్కనే ఇదే అధ్యాయములో 28వ వచనం ఉంటుంది చూడండి. 28వ వచనం ఇక్కడ చూడండి. భక్తిహీనుల ఆశ, నీతిమంతుల ఆశ. భక్తిహీనుల ఆశ ఎలా ఉంటుంది? అది భంగమైపోతుంది. నీతిమంతుల ఆశ
వాస్తవమైనది, అది సంతోషము పుట్టిస్తుంది. మీకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆశలు అనేవి అందరికీ ఉంటాయి. మనిషి శరీరములో తడి ఉన్నంత వరకు వెంట్రుకలు మొలిచినట్లుగా చిన్నపిల్లలకు ఉండే ఆశలు చిన్నపిల్లలకు ఉంటాయి, యవనస్తులకు ఉండే ఆశలు